వైరసెస్ అండ్ వామ్స్ చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ టాపిక్. వైరసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మన బయాలజికల్ కరోనా వైరస్ ఎట్లా ఒకదాని నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. సేమ్ ఎట్లా కంప్యూటర్ వైరస్ ఒక కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఇంకో కంప్యూటర్ సిస్టమ్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇదేంటిది? ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. వైరస్ అనే ఒక ప్రోగ్రామ్ అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఏదైతే లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయో దాన్ని మాడిఫై చేసుకుంటే దాన్ని ఇన్ఫెక్ట్ చేస్తారు అనమాట వైరసెస్. ఇవి ఇంకా వైరస్ అన్నీ దానంతా అదే స్ప్రెడ్ అవుతాయి. మన యూజర్కి తెలియకుండానే జరుగుతుంది ఇదంతా, వాడు పర్మిషన్ లేకుండా. ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా మెనీ మిషన్స్కి ఇట్లా ఇన్ఫెక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట కంప్యూటర్ వైరస్ అనేది. కంప్యూటర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎట్లా మన బయాలజికల్ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. అట్లనే వైరసెస్లో ఏముంటాయంటే మిస్లీషియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దానివల్ల మన సిస్టమ్కి డ్యామేజ్ అనేది కాజ్ అవుతుంది. ఇంకా దీనివల్ల కాంబినేషన్ ఆఫ్ మిస్లేషన్స్ కోడ్ ఉంటాయి, అంటే ద కోడ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ సిస్టమ్. దానివల్ల ఏమైతే ఇప్పుడు రెండు ఉన్నాయి. వైరసెస్ ఏం చేస్తుంది, దాని లోపల హార్మ్ఫుల్ కోడ్ ఉంది, దాంతోపాటు అది ఒక దాని నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ అవుతుంది. ఈ రెండు కారణాల వల్ల వైరస్ అనేది డేంజర్ కంప్యూటర్ సిస్టమ్కి. సో ఇది చాలా స్పీడ్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇంకా సిమ్టమ్స్ కూడా చూపించాలి, అది మన కంప్యూటర్కి వైరస్ వచ్చినా లేదా అని. ఏంటంటే వైరస్ కెన్ స్టార్ట్ ఆన్ ఈవెంట్ డ్రివెన్ ఎఫెక్ట్స్ స్టార్ట్ కావచ్చు. ఈవెంట్ డ్రివెన్ అంటే లైక్ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వైరస్ రావచ్చు, లేకపోతే టైం డ్రివెన్ ఎఫెక్ట్స్ వల్ల కూడా రావచ్చు. టైం డ్రివెన్ అంటే ఒక స్పెసిఫిక్ డే రోజో స్పెసిఫిక్ డేట్ రోజో అది ట్రిగర్ అవుతుంది ఆ వైరస్. అది ఎప్పుడైతే ర్యాండమ్గా కూడా అక్కడ కావచ్చు. ఓకేనా, వైరస్ ఈ విధంగా ఈవెంట్ డ్రివెన్ అని కావచ్చు, టైం డ్రివెన్ ర్యాండమ్గా కూడా అక్కడ కావచ్చు, స్ప్రెడ్ కావచ్చు, స్టార్ట్ కావచ్చు. ఇంకో వైరసెస్ టేక్ సమ్ టిపికల్ యాక్షన్స్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటుందంటే వైరస్ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది టు ప్రాంప్ట్ అన్ యాక్షన్ విచ్ మే సెట్ ఆఫ్ ద వైరస్. నీ కంప్యూటర్ నీ దగ్గర కూడా ఇట్లా పాపప్ వస్తుంది అట్లా. ఇంకా అయితే ఫైల్స్ ఉంటాయో ఫైల్స్ రిలీజ్ చేస్తుంది ఇన్ ద సిస్టమ్ ఇన్ టు విచ్ వైరస్ ఎంటర్. సో ఏదైతే వైరస్ ఎంటర్ అయిందో ఆ ఫైల్స్లో ఆ సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ఫైల్స్ అనేది డిలీట్ చేస్తుంది. ఇంకా డేటాని స్క్రాంబుల్ చేస్తుంది, హార్డ్ డిస్క్ పైన ఉన్న డేటాని. ఇంకా కాల్స్ ఎలక్ట్రిక్ స్క్రీన్ బిహేవియర్, నీకు తెలియకుండా స్క్రీన్ అంటే గ్లిచ్ వస్తుంది చూసినావా, అన్నమాట. ఇంకా ఆ సిస్టమ్ని ఆల్టర్ చేస్తుంది. ఇంకా దాంతోపాటు జస్ట్ రిప్లికేట్ దెమ్సెల్వ్స్ టు ప్రోగ్రామ్ ఫర్దర్ ప్రొపిగేట్. దాని అంటే అది రిప్లికేట్, ఇంకా వైరస్ స్ప్రెడ్ కావాలని దాన్ని బేసిక్ నేచర్ స్ప్రెడ్డింగ్. సో అదైతే అది ఇంకో రిప్లికేట్ అయ్యి దాన్ని స్ప్రెడ్ కావడానికి ఫర్దర్గా ట్రై చేస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు చూడండి, వైరస్ అనేది ఇంటెన్షనల్లీ అప్లోడెడ్ టు ఎవరు సైబర్ అటాకరో ఓడో ఇంటెన్షనల్గా అప్లోడ్ చేసిండు ఇంటర్నెట్ సర్వర్ పైన. వాళ్ళు ఎప్పుడే డిస్ట్రిబ్యూటెడ్ వై ఈమెయిల్తోనన్నా వాడు ఒక ఇంటర్నెట్ సర్వర్ పైన ఈమెయిల్ ద్వారానో ఏదో ఇంటెన్షనల్గా వాడు అప్లోడ్ చేసిన వైరస్. సో ఇప్పుడు ఇంటర్నెట్ సర్వర్లో ఏముంది, హార్డ్ డిస్క్లు అయితే ఆ ఇంటర్నెట్ సర్వర్లు ఉండే హార్డ్ డిస్క్లన్నీ ఇన్ఫెక్టెడ్ అయినాయి వైరస్తోని, లేకపోతే సర్వర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ టు డిస్ట్రిబ్యూట్ ఆఫ్ ద వైరస్. సో దీనివల్ల ఏమైతే వైరస్ సర్వర్ నుంచే కదా ఎవరైనా మళ్ళీ క్లయింట్ ఏమైనా కావాలంటే తీసుకునేది. సో ఈ సర్వర్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేసినప్పుడు కంప్యూటర్ మన క్లయింట్స్ అది తెలుసో తెలియకుండా వాడి వైరస్ కూడా వాడి కంప్యూటర్లో ఇన్స్టాల్ అవుతుంది. సో సమ్హౌ వైరస్ గెట్స్ డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆన్ ద కంప్యూటర్స్ అండ్ అన్యూజ్ స్పెసిఫిక్ యూజర్స్. అది తెలియకుండానే వాడు వైరస్ అనేది ఇట్లా ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఏంటిది ఈ డయాగ్రాము, ఇంటర్నెట్ ద్వారా వైరస్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇంటర్నెట్ సర్వర్కి ఇన్స్టాల్ చేస్తాడు సైబర్ అటాక్, దాని నుంచి కంప్యూటర్ ఎవరో ఒక క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటాడు, డౌన్లోడ్ చేసుకుంటాడు, అట్లా వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఇంటర్నెట్ సర్వర్ బూమ్ అట్లా. ఇప్పుడు ఎట్లా వైరస్ స్ప్రెడ్ టు స్టాండర్డ్ నుంచి మళ్ళీ కంప్యూటర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది ఇంటర్నెట్ యూజ్ చేసి ఇలా స్ప్రెడ్ అవుతుంది. కంప్యూటర్ టు కంప్యూటర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే వైరస్ ఇన్ఫెక్టెడ్ డిస్క్టెన్ ఈజ్ లోడెడ్ టు ఏ మైక్రో కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఆ డిస్క్ ఇన్ఫెక్టెడ్. సో ఏదైతే ఉంటుందో అలా వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయింది ఆ డిస్క్లో. కాబట్టి ఇప్పుడు ఏ క్లీన్ డిస్కెట్ ఈస్ లోడెడ్ ఆన్ టు ఇన్ఫెక్టెడ్ మైక్రో. సో ఈ హార్డ్ డిస్క్ అనేది ఒక కంప్యూటర్ని ఇన్స్టాల్ చేసిండు, అక్కడ ఆ కంప్యూటర్ కూడా ఏ వైరస్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే రిమూవ్ చేస్తావో ఆ హార్డ్ డిస్క్ని అది ఏమవుతుంది, అలా ఆల్రెడీ వైరస్ ఉంటుంది కాబట్టి ఇంకో దానికి కూడా స్ప్రెడ్ అవుతుంది అట్లా అన్నమాట. ఇలా స్టాండర్డ్ సిస్టంలో వైరస్ ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు వామ్స్ అంటే ఏం చూద్దాం. వామ్స్ అనేది ఈ వామ్ అనేది దానంటే అది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట.
స్ప్రెడ్స్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటిక్గా టు అదర్ కంప్యూటర్స్ టు నెట్వర్క్స్ బై ఎక్స్ప్లోరింగ్ సెక్యూరిటీ. అర్థమైందా? వైరస్ వామ్స్ అనేది దానంటే అదే స్ప్రెడ్ అవుతుంది కంప్యూటర్స్ త్రూ. అదర్ కంప్యూటర్స్ ఎట్లా త్రూ నెట్వర్క్స్ హెల్ప్తోని స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల మన సెక్యూరిటీ వాల్నరబిలిటీస్ అన్నీ స్ప్రెడ్ చేస్తుంది వామ్స్. ఇవి ట్రోజన్స్ అనే వామ్స్కి ట్రోజన్స్కి డిఫరెంట్ అంటే చెప్పిన కదా, వైరస్ వామ్స్ అనేది దానంటే స్ప్రెడ్ అవుతుంది ఓవర్ ఏ నెట్వర్క్ టు ఏ కంప్యూటర్. దీనివల్ల మన సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయి. వేరే ట్రోజన్ అనేది కోడ్ అనమాట, కోడ్ ఆర్ ప్రోగ్రామ్ అనొచ్చు. ఇవి ఆర్మ్లెస్గానే ఉంటాయి. ట్రోజన్స్ ఆర్ ఆర్మ్లెస్ అని అనుకుంటాం, కానీ దాని వెనుక ట్రోజన్ వెనుక మిస్లీషియస్ ఫంక్షన్స్ ఐడియా చేసి ఉంటుంది. హార్మ్ఫుల్ కాదు, హార్మ్లెస్ అనుకుంటాం కానీ ఇట్స్ హార్మ్ టు అవర్ సిస్టమ్. సో వామ్స్ అండ్ ట్రోజన్స్ అనేది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆ సిస్టమ్ డేటాని పర్ఫార్మెన్స్ని హార్మ్ చేస్తాయి. ఇట్లా ట్రోజన్స్ కానీ వామ్స్ కానీ ఇవేంటి వైరసెస్. దీనివల్ల మనకి ఏమి ఎఫెక్ట్ కాదంటే అవుతుంది, మన డేటా పైన కాన్ఫిడెన్షియల్ పోతుంది, ఇంకా మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో సమ్ వైరసెస్ ఆర్ అదర్ మాల్వేర్ హ్యావ్ నోటిసబుల్ సిమ్టమ్స్. కొన్ని వైరసెస్కి నోటీస్ అనేది చేయవచ్చు మనం, మరి వైరస్ వచ్చిన గ్లిచ్ వస్తుంది, నా పర్ఫార్మెన్స్ బాగాలేదు, దీనివల్ల వైరస్ ఎక్కిందని సిమ్టమ్స్ అని ఉంటాయి. కొన్ని దానివల్ల దట్ కంప్యూటర్ యూజర్ ఏం చేస్తాడు, దాని రిసెసరీ యాక్షన్స్ తీసుకుంటారు ఆ వైరస్ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయడానికి. కానీ కొన్ని వైరసెస్ ఉంటాయి, అవి మనకు సిమ్టమ్స్ చూపించేది, వాడు తెలియకుండా వైరస్ ఎక్కితే వాడు తెలియకుండా వాడు యాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేస్తుంది. సో అవి కొన్ని వైరస్ సిమ్టమ్స్ చూపిస్తే కొన్ని వైరస్ సిమ్టమ్స్ చూపించదు, అది వచ్చినట్టు వైరస్ ఎఫెక్ట్ అయినట్టు. కొన్ని వైరసెస్ నథింగ్ బియాండ్ రిప్రొడక్టింగ్ దెమ్సెల్వ్స్. కొన్ని వైరసెస్ ఏం చేయాలి, దానంటే అదే రిప్లికేట్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది, అది దాని జాబే అది. అట్లా కొన్ని కంప్యూటర్ వైరస్ హ్యాస్ ఎబిలిటీ టు కాపీ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్ఫెక్ట్ ద సిస్టమ్. ఇప్పుడు ఏంటి కంప్యూటర్ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి ఎలాంటి ఎబిలిటీ ఉందంటే, దానంటే అదే కాపీ అయ్యి ఇంకో కాపీ క్రియేట్ చేసుకొని ఇంకొక కంప్యూటర్కి స్ప్రెడ్ అవుతుంది. సో ద టర్మ్ వైరస్ ఏంటిది, యూజ్ టు రిఫర్ టు అదర్ టైప్స్ ఆఫ్ మాల్వేర్. ఇప్పుడు వైరస్ అంటే మాల్వేర్ కానీ హార్డ్వేర్ కానీ స్పైవేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వైరస్ కిందనే వస్తాయి. కానీ వీటికి రిప్రొడక్టివ్ దానంటే అదే రిప్లికేట్ అయ్యి స్ప్రెడ్ అయ్యే ఫీచర్స్ ఉండేది అనమాట. దానికి వీటికి రిప్రొడక్టివ్ కేపబిలిటీ ఉండేది అనమాట. మాల్వేర్ కానీ స్పైవేర్ ఇంటూ ముందు వీడియో చేసి అట్లా. సో వైరసెస్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి. ఎప్పుడు ఇట్స్ వెన్ ఇట్స్ హోస్ట్ ఈస్ టేకెన్ టు ద టార్గెట్ కంప్యూటర్. ఎప్పుడైతే ఒక హోస్ట్ని టార్గెట్ కంప్యూటర్కి పెట్టుకున్నాకో ఒకదాని నుంచి ఇంకోటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అర్థమైనా? ఇప్పుడు హోస్ట్కి వచ్చినాకో వైరస్ చుట్టుపక్కల ఉన్న కంప్యూటర్స్ ఏవైతే కంప్యూటర్స్ కనెక్టెడ్ టు హోస్ట్ ఉన్నాయో అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ యూజర్ సెంట్ ఇట్ టు over the internet or a network or carrier it on a removable media such as CD, DVD or media. ఓకేనా? వైరస్ అనేది ఒక నెట్వర్క్ పరంగానో ఇంటర్నెట్ పరంగానో ఎప్పుడే ఇట్లా CD, DVD, USB డైవర్స్ పరంగా కూడా మనకి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో వైరసెస్ ఏం చేస్తున్నాయి, ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అవుతుంది. వైరసెస్ అంటే స్ప్రెడ్ అవుతున్నాయి అదర్ సిస్టమ్. ఎట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేస్తున్నారు, ఈ ఫైల్స్ని నెట్వర్క్ ఫైల్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని అన్నిటినీ ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఫైల్ సిస్టమ్ డేటా ఇస్ యాక్సెస్ బై ద అదర్ సిస్టమ్. ఓకేనా? ఫైల్ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో మాల్వేర్ ఇంక్లూడ్స్ కంప్యూటర్ వైరసెస్, వామ్స్, ట్రోజన్స్, మోస్ట్ రూట్ కిట్స్, స్పైవేర్ అండ్ డిస్ఆనెస్ట్ ఇవన్నీ మాల్వేర్ కింద వచ్చేస్తాయి. ఓకేనా? Viruses are sometimes confused with the computer worms, Trojan horses, which are technically different. ఓకేనా? కంప్యూటర్ వామ్స్, ట్రోజన్ హార్సెస్ మనకి డిఫరెంట్. అవి మనకు నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది ట్రోజన్ హార్సెస్ అంటే ఏంటి అని. టైప్స్ ఆఫ్ వైరసెస్ చూద్దాం. ఇక్కడ మన వీడియో అయిపోతుంది. టైప్స్ ఆఫ్ వైరస్ ఈజీ సింపుల్ ఉంటాయి. బూట్ సెక్టర్ వైరస్ అంటే ఏవైతే వైరసెస్ స్టోరేజ్ మీడియాని ఇన్ఫెక్ట్ చేస్తాయో ఆ స్టోరేజ్ మీడియా దేనిపైన ఉంటుంది, ఓఎస్ పైన స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఆ స్టోరేజ్ మీడియాని ఇన్ఫెక్ట్ చేస్తే దాన్ని బూట్ సెక్టర్ వైరస్ అంటారు. హార్డ్ డ్రైవ్స్ని అట్లా. ఇంకా ప్రోగ్రామ్ వైరసెస్ అంటే ఈ వైరసెస్ యాక్టివేట్ ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేవి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, ఇప్పుడు ఏవైతే ఎక్స్టెన్షన్ ఉంటాయి చూసినా .bin.com, .esc, .ol, .drb ఇలాంటి ఫైల్స్ ఇవన్నీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనమాట. ఎప్పుడైతే ఆ ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్ ఫైల్ ఎగ్జిక్యూటివ్ అవుతారో వైరస్ అనేది యాక్టివేట్ అవుతుంది, అది ప్రోగ్రామ్. ఇక మల్టీపార్టీ వైరస్ అంటే కాంబినేషన్ ఆఫ్ బూట్ సెక్టర్ అండ్ ప్రోగ్రామ్ అనమాట.
ఇట్స్ హైబ్రిడ్ ఆఫ్ బూట్ సెక్టర్ అండ్ ప్రోగ్రామ్ వైరస్ అండ్ మల్టీ పార్ట్స్. ఇంకోటి స్టీల్ వెల్త్ వైరస్ అంటే ఏంటంటే ఇలాంటి వైరస్ వస్తే స్టీల్ వైరస్ దీన్ని డిటెక్ట్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్ మనకి. ఇంకా దాన్ని ఏంటంటే ఇట్ కెన్ హైడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కెన్ ఆల్సో డిటెక్ట్. దానంటే అది ఎట్లా హైడ్ అవుతుంది అంటే ఈవెన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ దాన్ని డిటెక్ట్ చేయలేదు ఆ వైరస్ని. సో ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ స్టీల్ వైరస్ ఈజ్ బ్రెయిన్ వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. ఇంకా పాలిమార్ఫిక్ వైరస్ అంటే ఇట్స్ యాక్ట్స్ లైక్ చెమిల్. ఇప్పుడు చెమిలియన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇది బ్రౌన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వైట్ కలర్ లెక్క చెమిలియన్ మారిపోతుంది. అట్లనే ఈ పోలిమార్ఫిక్ వైరస్ కూడా అట్లా చెమిలియన్ లెక్క చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. వైరస్ సిగ్నేచర్ బైనరీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైమ్ స్ప్రెడింగ్ టు ద సిస్టమ్ మల్టిప్లైస్ అండ్ ఇన్ఫెక్ట్స్ న్యూ స్టైల్. అర్థమైందా, ఒక కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి చేంజ్ అవ్వకుంటే వైరస్ సిగ్నేచర్ మార్చుకుంటే బైనరీ ప్యాటర్న్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా దాన్ని డిటెక్ట్ చేయడం కూడా కష్టమే కదా ఈ పాలిమార్ఫిక్ వైరస్. ఈవెన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్తో యూజ్ చేసినా కొంచెం డిటెక్ట్ చేయడం కష్టం. ఇక మైక్రో వైరసెస్ అంటే మెనీ అప్లికేషన్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ ఇవన్నీ మైక్రోస్కి సపోర్ట్ చేస్తుంది. వాటిపైన ఇన్ఫెక్ట్ చేసే వైరసే మైక్రో వైరస్. సో దిస్ మైక్రోస్ ఆర్ ప్రోగ్రామ్ యాజ్ ఏ మైక్రో ఎంబెడెడ్ ఇన్ ద డాక్యుమెంట్. సో మైక్రో ఎంబెడెడ్ డాక్యుమెంట్ లోపల ఎంబెడ్ అయ్యి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. వన్స్ మైక్రో వైరస్ గెట్స్ ఇన్ ఆన్ టు ద విక్టిమ్స్ కంప్యూటర్ దెన్ ఎవ్రీ డాక్యుమెంట్ ఈ ఆర్ షీ ప్రొడ్యూస్ విల్ బీ ఇన్ఫెక్టెడ్. అర్థమైందా, ఒక్కసారి ఇది వెళ్ళాక, ఎందుకంటే మెయిన్లీ ఫోకస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆ రిలేటెడ్ మైక్రోసాఫ్ట్ దాని రిలేటెడ్ ఫైల్స్ ఒకసారి స్ప్రెడ్ అయినాక ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయో ఆ ప్రొడ్యూస్ చేసే అన్ని ఫైల్స్ పైన ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట.